నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టుల సంక్షేమానికి 1000 కోట్లు విడుదల చేయాలి, శివసేన డిమాండ్. సోషల్ మీడియా పర్యవేక్షణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హన్మకొండలో ఉచిత బిర్యానీ ఆఫర్కు జనం పోటెత్తారు, భారీ తోపులాట. క్యాన్సర్పై అవగాహన కల్పిద్దాం, టాటా ఇన్సూరెన్స్ బైక్ ర్యాలీ. గోదావరికని బస్టాండ్లో చెట్ల తొలగింపు, అధికారుల చర్యలపై భిన్నాభిప్రాయాలు. హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై ప్రభుత్వ పాఠశాలల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కాజీపేట మండలం అమ్మవారిపేట ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ విద్యార్థుల అసభ్య స్థాయిని పరిశీలించి ఇంగ్లీష్, గణితంలో ప్రాథమిక నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం అంగన్వాడీ చిన్నారులతో మమేకమై తల్లిదండ్రులు పిల్లలను క్రమం తప్పకుండా కేంద్రాలకు పంపాలని అవగాహన కల్పించారు. ఎంతమంది ఉన్నారు? 14 మెంబర్స్. కానీ ఇక్కడ ఎంతమంది వస్తున్నారు? దీని పేరు తెలుసా? చెప్పు. గుర్రం కాదు ఇది, గుర్రం కాదు ఇది. గుర్రం పాట తెలుసా మీకు? ఇదేంటి? సింహం. కరెక్ట్. ఇదే ఎప్పుడు అప్పుడు ఇది కూడా సింహం, ఇది కూడా సింహం. ఇది చెప్పు. అన్ని గుర్రం అవి చెప్పు. తెలియదు ఇది తెలియదు. న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు ఆందోళన నిర్వహించారు. న్యాయవాదులపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే చట్టం తీసుకురావాలని కోరారు. అలాగే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి జూనియర్ న్యాయవాదులకు గౌరవ వేతనం కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రేపు రాబోయే ఆగస్టు కర్నూలులో హైకోర్టు బెంచ్ న్యాయవాదుల రక్షణ చట్టం కావాలనేది న్యాయవాదుల ఏకాగ్రత, మా యొక్క ఆలోచన. ఇది అమలు జరిగే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవంగా చనబట్ట తీసుకురావాలనేది న్యాయవాదుల యొక్క మా యొక్క అభిమతం. ఇన్ని దాడులు జరుగుతున్నా ఈ రాష్ట్రం అభిరక్షణ ఉంటుందో, న్యాయ వ్యవస్థ పదిలంగా ఉంటుంది, రాజ్యాంగం పదిలంగా ఉంటుంది, న్యాయవాదులు త్వరపడి ఈ దేశానికి రక్షణగా ఉంటాడనేది ఇంతవరకు మాట్లాడినటువంటి మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చి ఈ అవకాశంలో పాల్గొని ధన్యవాదాలు న్యాయవాదం చెప్తూ ముగిస్తా ఉన్నాం. నా పేరు బిఎస్ రవికాంత్ ప్రసాద్. అమలు చేయాలి న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని అమలు చేయాలి. జూనియర్ న్యాయవాదులకు 10,000 రూపాయల స్టైపెండ్లు జూనియర్ న్యాయవాదులకు 10,000 రూపాయల స్టైపెండ్లు ఇవ్వాలి. ఇల్లు లేని న్యాయవాదులకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలి. ఇల్లు లేని న్యాయవాదులకు ఇళ్ల స్థలాలను కల్పించాలి. న్యాయవాదులకు ఐక్యత. పోరాటం రక్షణ చట్టం వచ్చేంత వరకు, పోరాటం రక్షణ చట్టం వచ్చేంత వరకు. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం ఏపీ ప్రభుత్వం తక్షణ అమలు చేయాలనేసి న్యాయవాదుల నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమంలో కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, వివిధ లీగల్ ఆర్గనైజేషన్లు
సీనియర్ న్యాయవాదులు అందరూ పాల్గొని న్యాయవాదుల యొక్క ప్రధాన అంశం న్యాయవాదుల రక్షణ చట్టం. ఇది తక్షణమే ఏపీ ప్రభుత్వం చొరవ చూపి అమలు చేయాలనేదే మా యొక్క ఆలోచన. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి న్యాయవాదులుగా మా అభ్యర్థన. ఇటీవల కాలంలో దేశంలో న్యాయవాదులపై దాడులు జరుగుతున్న నిరసనగా గత 3 నెలల కింద 2 నెలల కిందట దక్షిణ భారతదేశంలో కర్ణాటక, రాజస్థాన్, ఇటీవల తెలంగాణలో కూడా న్యాయవాదుల రక్షణ చట్టం అమలు జరుగుతూ ఉంది. మరి కాబట్టి దేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు అభివృద్ధి విషయంలో ఏమైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అంశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ముందంజగా ఉంది. అందులో భాగంగా అయ్యా మేము కోరుకునేది ఒకటే, న్యాయవాదుల రక్షణ చట్టం తేవడం వల్ల మరి మేము లిటిగేషన్తోన ఎలాంటి ప్రాణహాని ఉండకుండగా మా పరిరక్షణ ఉంటుందనే న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలనేదే మా యొక్క ఆలోచన. మరి 2 రోజుల కిందట మేము పేపర్ ప్రకటన చూశాం. మరి నారా లోకేష్ గారు మరి రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్ గారితో చర్చించి పక్క రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణ చట్టం దీటుగా ఇంకా అడిషనల్గా కూడా దీన్ని ఫ్రేమ్ చేసి ఒక గెజెట్ నోటిఫికేషన్ ఫైల్ చేయాలనేసి కూడా మేము పేపర్లో చూడలేదు. అభినందనీయం. ఏది ఏమైనప్పటికీ ఆలస్యం చేయకుండా తక్షణమే రేపు స్వాతంత్ర వేడుకల సందర్భంగా కర్నూలులో భౌగోళికంగా ఉన్నటువంటి హైకోర్టు బెంచ్ సమస్య ఈరోజు న్యాయశాఖ మంత్రులు కూడా పేపర్కి ఇచ్చారు త్వరలో అని. అది ఒక అంశం. ప్రధానంగా ఈ కర్నూలు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ న్యాయ వ్యవస్థలో న్యాయవాదులుగా ఒక భాగస్వామ్య వ్యవస్థగా ఈరోజు మేధావులుగా మా యొక్క పాత్ర ఉంది. మేధావి వర్గమైనటువంటి రక్షణ కరువైనప్పుడు మరి కక్షిదారులకి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి మన యొక్క పాత్ర బలహీనపడుతుందనే ఆలోచనతోనే న్యాయవాదుల రక్షణ చట్టం కావాలి. ఇటీవల కాలంలో న్యాయవాద వృత్తుల్లో అనేకమైనటువంటి న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు ప్రొఫెషన్లోకి రావడం జరుగుతుంది. మరి ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటే వృత్తికి రావాలంటే కూడా వాళ్ళకు చాలా భయంగా వేస్తూ ఉంది. మరి న్యాయవాదులకే భయం అనిపించినప్పుడు న్యాయ వ్యవస్థలో ప్రముఖ పాత్ర కూడా బలహీనంగా అవుతుంది. కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు తక్షణమే ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకొని న్యాయవాదుల రక్షణ చట్టన అమలు చేసే విధంగా క్యాబినెట్లు ఏర్పాటు చేసి ప్రకటించాలనేది ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ అభ్యర్థన. అలాగే కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం ప్రతి ఒక్క న్యాయవాది యొక్క కూడా అభ్యర్థన. నా పేరు బిఎస్ రవికాంత్ ప్రసాద్, ఐఏఎల్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ, కర్నూలు. మన్యం జిల్లాలో మౌలిక వసతుల కొరతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుమ్మలక్ష్మీపురం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని అనారోగ్యానికి గురికావడంతో రోడ్డు సౌకర్యం లేక వార్డెన్ భుజాన మోసుకొని ఆసుపత్రికి తీసుకెళ్లిన ఘటన చర్చాంశనీయమైంది. ఈ సంఘటన ఉత్తరాంధ్రలో రహదారులు, రవాణా, ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వాలు మరింత దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్న పరిస్థితి ప్రతిబింబిస్తోంది. యూట్యూబ్ జర్నలిస్ట్ కేవీ రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై ఆయన సతీమణి సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ పోలీసులు సివిల్ దుస్తుల్లో వచ్చి మహిళా పోలీసులు లేకుండానే అరెస్టు చేశారని, అడ్డుకున్న తనను తోసివేశారని తెలిపారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రైవేట్ వాహనంలో ఏపీకి తరలించారని ఆరోపిస్తూ జర్నలిస్టులకు భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఆరోపణలపై పోలీసుల అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఎన్ని గంటలకు వచ్చిరమ్మా మీ ఇంటికి? 7:30, 8:30 మధ్యలో జరిగింది. ఆ టైంలో మీరు ఏం చేస్తుండే? అసలు ఏం చెప్పి తీసుకుపోయినారు పోలీసులు? అసలు ఏం చెప్పలేదండి. నేను లోపల కూర్చొని హోంవర్క్ చేపిస్తున్నాను. నేను అప్పుడే 7:30 ఆ టైంలో వచ్చాను ఆఫీస్ నుంచి. నా భర్త కూడా అప్పుడే వచ్చారు బయటకు వెళ్ళి. ఇంట్లో ఉండడానికి ఛాయిస్ లేదు, కేసు ఉంది కదా, ఇంట్లో ఉండట్లేదు, బయటనే ఉన్నాడు. నేను రా అని పిలిస్తే వచ్చాడు ఇంటికి. చాలా రోజులైంది, ఒకసారి రా అని చెప్తే వచ్చాడు.
వచ్చి ఇలా రిలాక్స్ అయ్యి బయట కూర్చున్నాడు, ఫోన్ వాడట్లేదని నా ఫోన్ తీసుకొని కూర్చున్నాడు. నేను పిల్లలకి ఇంట్లో హోంవర్క్ చేపిస్తున్నాను. ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారో తెలీదు. అక్కడ కూర్చున్న విషయం పక్క బిల్డింగ్ ఎదురుగా ఆపోజిట్ బిల్డింగ్ లో నుంచి చూసారంట. అక్కడ పైకి ఎక్కేసి చూసేసి బయట కూర్చున్నా కానీ రాగానే పరిగెత్తుకుంటూ వచ్చేసి పైకి వస్తున్న సౌండ్ కూడా రాలేదు. 3rd floor లో ఉంటాం మేము. పైకి వస్తున్న సౌండ్ కూడా రాలేదంట. కింద ఉన్న వాళ్ళు చెప్తున్నారు మాకు. లాక్కొని వచ్చేసి మెడ పట్టుకొని లాగుతున్నారు. నేను చూడట్లేదు. అంటే నేను అనేది మీరు ఉన్నారు తెలంగాణలో, ఏపీలో కాదు. తెలంగాణలో ఏపీ పోలీసులకు భయపడి దాచుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయా అంటే ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ కర్నూలు ఒక కేసు అయింది మార్చిలో. ఆ విషయంగా నా భర్త తనకు తానుగా ఎంక్వైరీకి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఏం చేశాడు, నోటీస్ ఇచ్చేశారు. వెళ్తే అక్కడ ఏం చేశారు, అక్కడ పెట్టేసుకుని 3rd degree ప్రయోగించారు ఆ రోజు. ఆ విషయంగా భయపడి మేము ఇప్పుడు ఈ కేసుకి వెళ్ళలేదు అక్కడికి. ఇంకేం చేశారు, తెలంగాణలో తెలంగాణ వ్యక్తికి తెలంగాణ పోలీసులతో సంబంధం, కానీ ఏపీ పోలీసులు ఇక్కడికి వచ్చి తిరుగుతుంటే తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నట్టు నిన్న కూడా మిమ్మల్ని కొంచెం పట్టుకొని లాగేరు అది ఇది చెప్తా ఉన్నారు. అదే ఆంధ్ర పోలీసులే వాళ్ళు సివిల్లో వచ్చారు. లాక్కెళ్తుంటే నా భర్తని ఏం చేశారో అన్న టెన్షన్ ఎక్కువ అయిపోయింది నాకు. అక్కడ ఇక్కడో అంట బొబ్బిలే, అది కేసు ఇంతకు ముందే ఉంది కదా, ఆ కేసు రిలేటెడ్ గానే వచ్చారు. అక్కడెక్కడో అంట పట్టుకొని లాక్కెళ్తున్నారు, మెడ పట్టుకొని వాళ్ళు లాక్కెళ్తున్నారు. నా భర్త అరుస్తే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి నా పిల్లలు నేను ఏడ్చుకుంటూ వెళ్తున్నాం. ఏడ్చుకుంటూ వెళ్ళి నేను అడ్డం పడేశాను. నా భర్తను పట్టుకున్నాను. నేను పంపించాను. మీరు ఎట్లా వస్తారు, ఎవరు లేరు, మీరు డ్రెస్ లేదు, ఏమీ లేదు, ఎలా వస్తారు, ఇంటి లేదు, డ్రెస్ లేదు, యూనిఫామ్ లేదు. యూనిఫామ్ లేకుండా వచ్చారు. ఒకరేమో ఇద్దరేమో తనని పట్టుకున్నారు. నేనేమో మా హస్బెండ్ నేను పట్టుకుంటే నా చేయి లాగుతున్నారు. ఆ స్టెప్స్ మీద వీడియోస్ తీయడానికి ఎవరూ లేరు. నా చేయి పట్టుకొని లాగి తోసేస్తున్నారు. మహిళా పోలీసులు ఎవరు లేరు, వాళ్ళే ముగ్గురే. మహిళా పోలీసులు లేరు, వాళ్ళే ముగ్గురే ఉన్నారు. వాళ్ళిద్దరిని పట్టుకున్నారు. ఇద్దరేమో నా భర్తను పట్టుకున్నారు. నేను పరిగెత్తుకుంటే వెళ్ళి నా భర్తను పట్టుకుంటే నన్ను లాగేస్తున్నాడు. ఒకతను లాగేస్తున్నాడు, తోస్తున్నారు. స్టెప్స్ మీద దెబ్బలు కూడా తగులుతున్నాయి. అది కిందకి లాకెళ్ళి ప్రైవేట్ వెహికల్లో ఎక్కించడానికి ట్రై చేశారు. నేనేమో వెళ్ళేసి డోర్కి అడ్డంగా నించుంటే ఒక పర్సన్ వచ్చి లాగుతున్నాడు. అయినా నేను వదిలించుకొని పోయి మళ్ళీ డోర్ దగ్గర నించుంటా. ఎస్ఐ చూసారు, వీడియోస్లలో చూసారు. ఎలా మ్యాన్ హ్యాండ్లింగ్ తోసేయడానికి చేయడానికి ఏం కాదు, తోసేయడానికి మహిళా పోలీసులు లేరు. తోసేయడానికి ట్రై చేస్తున్నాడు నన్ను. తోసేయడానికి ట్రై చేసి ఎక్కడ పడితే చాలా ప్రెషర్ పెట్టి తెలుసు. ఎక్కడ ఉన్నారు కనీసం ఇన్ఫర్మేషన్ ఉందా మీకు? అసలు మీ హస్బెండ్ ఎక్కడ ఉన్నాడు అనేది కనీసం చెప్తున్నారా? ఏం లేదు సార్, చెప్పట్లేదు. మా లాయర్స్ ఏమో అక్కడ ఉన్నారు, బొబ్బిలిలో అన్ని చెప్పారు. అక్కడికి వస్తారు, అక్కడ తీసుకొస్తారని అక్కడ వెయిట్ చేస్తున్నారు. మరి అక్కడ ఇంకేమవుతుందో మాకు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. ఏం చెప్తారు? ఇటు తెలంగాణ సీఎం కావచ్చు, అటు ఏపీ సీఎం కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి, అటు ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకుపోతున్నప్పుడు వీళ్ళు సహకరించారు. అక్కడ తీసుకుపోయి ఏం జరుగుతుందో తెలుస్తలేదు. ఇద్దరు సీఎంలకి మీరు ఏం చెప్తారు సార్? ఇక్కడ మన లోకల్ పోలీసులు వచ్చాక నేను వాళ్ళని నమ్మి పంపించానండి. నేను మన లోకల్ పోలీసులు వచ్చాక మన వాళ్ళు కదా అని చెప్పేసి పంపించడం అంటే నేను కూడా వెళ్ళాను. సరూనగర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. నమ్మకంతోనే పంపించా. అక్కడికి వెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడతామని చెప్పారు. మాట్లాడి మీ వాళ్ళు వచ్చిన తర్వాతనే, మీ లాయర్స్ వచ్చిన తర్వాతనే పంపిస్తామని చెప్పారు. కానీ అలా జరగలేదు. అక్కడికి వెళ్ళగానే నన్ను దింపేసి ఇద్దరు లేడీస్ పట్టుకున్నారు. నన్ను ప్రైవేట్ వెహికల్లో ఎక్కించి పంపించేశారు. తర్వాత నువ్వు వెళ్ళిపో అంటారు. మాకు సంబంధం లేదు. ఇది ఫేక్. క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో కర్నూలులో అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం సమీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ లక్ష్మీ నవీన్ గుప్తా పాల్గొన్నారు. క్యాన్సర్ ప్రమాదకరమైన వ్యాధి అయినప్పటికీ ముందస్తు గుర్తింపు, సరైన వైద్యం, బీమా రక్షణతో ఆర్థిక భారం తగ్గించుకోవచ్చని ఆయన తెలిపారు. పీడిస్తూ ఉంది. అయితే ఈ క్యాన్సర్ని ముందస్తుగానే నుండి మనం రక్షణ పొందవచ్చని సూచనలు ఇవ్వడానికి, ఒక అవగాహన తీసుకోవడానికి ఆశ్చర్యము పొందక్కర్లేదు అని చెప్పి మనకు ఆరోగ్య శాఖ వారు హెచ్చరిస్తున్నారు. అంటే ఈ క్యాన్సర్ వస్తే కుటుంబాలు పూర్తిగా ఇచ్చినటువంటి గణాంకాల మేరకు
2030 నాటికి ప్రతి కుటుంబంలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నా కూడా ఆశ్చర్యం లేదని చెప్తున్నారు. ఈ రోజు కనుక గణాంకాల ప్రకారం చూస్తే ప్రతి 9 మందిలో ఒకరు క్యాన్సర్ బారిన పడినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక గొప్ప సంపూర్ణ కేర్ క్యాన్సర్ అనే పేరుతో ప్రజలకు ఆర్థిక భద్రత తెప్పించడానికి ఈ ప్లాన్ ప్రవేశపెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాన్ గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఈ ప్లాన్ తీసుకుంటే వాళ్ళ కుటుంబానికి ఒక ఆర్థిక భరోసాగా నిలుస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. సార్, క్యాన్సర్ అంటే చాలా ప్రమాదకరమైనటువంటి జబ్బు. అంతేకాకుండా స్టేజ్ 3, స్టేజ్ 4 వస్తే వైద్యానికి అందు చిక్కని జబ్బు. ఆర్థికంగా ఎంతో ఫ్యామిలీస్ నలిగిపోతాయి. దీన్ని గమనించి టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంపూర్ణ కేర్ క్యాన్సర్ అనే పేరుతో మార్కెట్లోకి జూలై 1న ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ తీసుకొని వచ్చింది. ఈ ప్లాన్ ద్వారా కేవలం 12 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లిస్తారు. సో ఆ తర్వాత క్యాన్సర్ కనుక ఫైండ్ అవుట్ అయితే ఇమ్మీడియట్గా వాళ్ళు తీసుకున్నటువంటి బీమా నుంచి 25% వాళ్ళకి ఏక మొత్తంలో డబ్బు ఇవ్వబడుతుంది. స్టేజ్ 3, స్టేజ్ 4 వచ్చిన తర్వాత 24 నెలల పాటుగా తీసుకున్న బీమాను డివైడెడ్ బై చేస్తూ 24 భాగాలుగా చేస్తూ ప్రతి నెల ఆ క్యాన్సర్ బాధిన పడినటువంటి వ్యక్తికి అమౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ అధిక మొత్తంలో ఈ అమౌంట్ ఇవ్వడం వల్ల ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా, అంతేకాకుండా ఆ క్యాన్సర్ బారిన పడినటువంటి వ్యక్తి మనోవేదన గురి కాకున్నట్టుగా తొందరగా రికవరీ కావడానికి కూడా ఎంతో ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా ఈ క్యాన్సర్ కేర్ పాలసీని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్లోకి తీసుకోవడం జరిగింది. సో ఈ క్యాన్సర్ లైఫ్ పాలసీ తెలుసుకోవడానికి మా టాటా ఏఐఏ లైఫ్ కర్నూలు టీం బృందాన్ని మీరు సంప్రదించవచ్చు. లేదా మా టాటా ఏఐఏ లైఫ్ ఆఫీస్ గాంధీనగర్ మేడం కాంప్లెక్స్ 2nd ఫ్లోర్లో ఉంది. అక్కడికి వచ్చినా కూడా మేము క్లియర్గా దీని గురించి వివరించి మేము మీకు ఇప్పించగలమని కోరుతున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నా పేరు లక్ష్మీ నవీన్ గుప్తా, బ్రాంచ్ మేనేజర్, కర్నూలు. పెద్దపల్లి జిల్లా గోదావరికని బస్టాండ్ ఆవరణలో కార్పొరేషన్ అధికారులు చెట్ల తొలగింపు చేపట్టారు. ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సూచనల మేరకు బస్టాండ్ స్పష్టంగా కనిపించేలా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా మరికొందరు ప్రయాణికులకు, ఆటో డ్రైవర్లకు నీడనిచ్చే చెట్లను తొలగించడం సరికాదంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు నగరంలోని మిలిటరీ కాలనీలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో విశ్రాంత వైద్యులను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకులు ఘనంగా సన్మాన కార్యక్రమం చేపట్టారు. మెంబర్ ఇచ్చి శాల్వా కప్పి ఘనంగా సన్మానం చేశారు.
After some more time, I may be inspired and stimulated to write a book on the life of a doctor at Kurnool especially. Writing. Because it's a very, very difficult aspect I have observed. And I will have lot of encounters and discussions with Mr. Naidu. So how a patient disappears after referring to the patient to the Naidu. He says, sir, we have sent a patient, he has not come. There can be many a slip between the cup and the lip. I don't know where he goes. Recently I was threatened by one constable. When I diagnosed the incidental ovarian carcinoma to his sister, she came for gas trouble. I did scanning. I told she has got ovarian cancer. They are shouting at me as if I have caused the ovarian tumor. I don't know why they became angry with me and left the clinic in a huff. I don't know. Even Vishnupriya faced so many problems. Every doctor here would have faced some problems. Only thing is they are not revealing it. If we start a discussion from morning to evening, that will not end. Every doctor is like a tipper lorry. How its tires are worn, how it makes noise when it goes on the road. Likewise their life. Okay? I have taken a lot of time after especially the captivating and spellbinding speech of Narasimha Reddy. I should not repeat the same. Thank you one and all for giving me this opportunity. So I wish Ramchandra Naidu, Ramon Reddy and also Madhavi Savara and many senior doctors, Nirupama, everybody. Actually this should have been attended by more doctors. Yes. Anyhow, thank you. దేనిని ప్రమాణముగా అంగీకరిస్తారో లోకం కూడా దాన్ని అంగీకరిస్తారు. అటువంటి ధర్మ మార్గంలో మనకి ఎన్నో కష్టాలు ఉన్నా కానీ కూడా నరసింహారెడ్డి సార్ చెప్పినట్టు మనం ధర్మ మార్గంలో నడిస్తేనే మన జీవితానికి ఒక అర్థము పరమార్థం తెలుస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు చేసిన రామచంద్ర నాయుడు, మేము రామ్మోహన్ రెడ్డి, ఐ థింక్ శ్యామల, ఐ థింక్ దే ఆర్ జూలై 1 డాక్టర్స్ డే. ఆయన బర్త్డే ఒకటే కాదు, అది ఎందుకు ఆయన స్పెషల్గా సెలబ్రేట్ చేయాలంటే ఆయన వెస్ట్ బెంగాల్కి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉండినారు. డాక్టర్ అయ్యింది, ముఖ్యమంత్రిగా ఉండి ప్రాక్టీస్ చేస్తూ, డాక్టర్స్ సర్వీస్లో ఉన్న వాళ్ళు బయట కూడా ప్రాక్టీస్ చేయడానికి, అంటే బయట ప్రాక్టీస్ కూడా అవసరం అవుతే ప్రజలకి అందరికీ అందుబాటు ఉండడానికి, తర్వాత కూడా ప్రాక్టీస్ చేయడానికి కూడా ఒక పర్మిషన్ ఆయన ప్రైమ్ మినిస్టర్ నుంచి తీసుకున్నారు. అంటే చీఫ్ మినిస్టర్గా ఉండి ప్రాక్టీస్ కూడా చేసేవాళ్ళనమాట. సో ఒక డాక్టర్ వృత్తి అనేది చాలా పవిత్రమైనది, పేషెంట్లను ప్రాణాలు కాపాడేది. మిగతా ఏ ఒక్క ప్రొఫెషన్కి లేని ఒక ప్రత్యేకత ఏమంటే డాక్టర్స్ ప్రొఫెషన్. సో దీన్ని ఈ నోబుల్ వృత్తిని ముందు తీసుకుపోవడానికి ఆయన చాలా ప్రయత్నం చేసినందుకు దీన్ని డాక్టర్స్ డే. అది గుర్తు చేసుకుంటూ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, మనం ఏం చేయాలి, నెక్స్ట్ జనరేషన్స్కి ఏం చేయాలి, ముందు మిగతా సీనియర్స్ ఎక్స్పీరియన్సెస్, జూనియర్స్కి ఏం చెప్పాలి అట్లా సలహాలు, ఇవన్నిటికీ డాక్టర్ సందర్భంగా గుర్తు చేసుకుంటాం. డాక్టర్స్కి ఒక అకేషన్ ఇది. థ్యాంక్ యూ. పండగ. థ్యాంక్ యూ. అండ్ కర్నూలులో ఉన్న డాక్టర్లందరికీ హ్యాపీ డాక్టర్స్ డే. ఈ అకేషను మా డాక్టర్లందరికీ కూడా ఒక పండగ లాంటిది. ఎందుకంటే డాక్టర్ ప్రొఫెషన్లో ఎంత డెడికేటెడ్గా, ఎంత శ్రద్ధతో పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేస్తారు. వాళ్ళు అంత చదివి గొప్పగా సర్వీస్ చేయడం కోసం ప్రజలని, వాళ్ళ యొక్క కష్టాలని, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని అన్నిటినీ అంత నీట్గా డిసైడ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటినీ డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారు కదా. సో దాన్ని ఇది వృత్తిగా తీసుకున్న మేము 10 మందిలో పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటూ మంచిగా సర్వీస్ చేస్తున్న డాక్టర్లకి ఇది సెలబ్రేషన్స్ అనేవి
ఒక మంచి ఊపునిస్తుంది అనమాట, అంటే ఇన్స్పిరేషన్ ఇస్తుంది. సో మంచి మంచి సర్జరీస్ చేసిన, మంచి మంచి రికార్డ్స్ సృష్టించినా కూడా ఇవి షేర్ చేసుకోవడానికి మంచి ఒక సదవకాశం అనమాట. అదే ఉద్దేశంతోనే సీనియర్ డాక్టర్లు గొప్ప సర్వీసులు చేసి మంచి మంచి పొజిషన్స్లో రిటైర్ అయిన డాక్టర్లు అందరికి కూడా మనము ఫెలిసిటేట్ చేసుకుని వాళ్ళ ఒక గొప్ప స్ఫూర్తిని మనము స్వీకరించి మన రాబోయే జనరేషన్స్ కూడా స్ప్రెడ్ చేయడం వల్ల, సో అలాగా మన కల్టివేషన్ స్ప్రెడ్ అవుతా ఉండడానికి ఇది ఒక అవకాశము. సో ఇందు మూలంగా ఇది అందరికీ కూడా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన సీనియర్ డాక్టర్లు అందరికీ సన్మానం చేసుకోవటం మా అదృష్టంగా భావిస్తున్నాం. యాజ్ ఈ కాలేజ్ స్టూడెంట్గా మా సీనియర్స్, ప్రొఫెసర్స్ అందరూ ఈ సమావేశానికి అటెండ్ అయ్యి వాళ్ళని అందరూ సన్మానించినందుకు మేము చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.